హోంబలే ప్రొడక్షన్ నుండి వచ్చిన రీసెంట్ రిలీజ్ మహావతార్ నరసింహ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి రోజు రోజుకి కలెక్షన్లు పెరుగుతూనే వచ్చాయి. నరసింహ అవతార నేపథ్యంతో తెరకెక్కిన మహావతార్ నరసింహ మూవీ యానిమేటెడ్ సినిమాగా వచ్చింది. ఇది యానిమేటెడ్గానే ఎందుకు తీశారు అంటే, మహావతార్ శక్తులు, ఆయన షడ్భుజాలు, ఆయన స్పీడ్, శత్రువులపై దాడి చేసేది మాన్యువల్గా చూపించడం కష్టం. ఆ పవర్ కేవలం యానిమేషన్తోనే సాధ్యమని అలా తీశామన్నాడు డైరెక్టర్ అశ్విన్ కుమార్. ఏ ముహూర్తాన సినిమా రిలీజ్ చేశారో కానీ ఆ నరసింహుడు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఈ వసూలు చూస్తే తెలుస్తుంది. మహావతార్ నరసింహ సినిమా నిన్నటితో 100 crores కలెక్షన్ రీచ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ టైంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. వీరమల్లు జూలై 24 రిలీజ్ అయితే మహావతార్ నరసింహ 25న రిలీజ్ అయింది. మహావతార్ సినిమాకు ఎలాంటి ప్రమోషన్ లేకుండా వదిలారు. అయితే సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం మౌత్ టాక్ తోనే సినిమాకు ఈ రేంజ్ సక్సెస్ ఇచ్చారు. ఇక సినిమా రెండో వారంలో కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న కారణంగా ఈ సినిమాను తెలుగు రిలీజ్ చేసిన అల్లు అరవింద్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక 10 రోజుల తర్వాత అల్లు అరవింద్ ప్రమోషన్ చేయడం వెనుక వీరమల్లు సినిమానే కారణం అని అంటున్నారు. మహావతార్కి ముందు ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా హరిహర వీరమల్లు మీద ఎఫెక్ట్ పడుతుంది. అయితే మహావతార్ని ఎవరూ ఆపలేదు. ఆయన సినిమా అలా జనాల్లోకి వెళ్లి మళ్లీ చూసేలా విజయ పరంపర కొనసాగిస్తుంది. అయితే ఇటు వీరమల్లు సినిమాను థియేటర్లోని తీసేయడం కూడా ఎవరూ ఆపలేకపోయారు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అయినా కూడా వీరమల్లు సినిమా సెకండ్ హాఫ్ దెబ్బ కొట్టింది. ఫైనల్ గా సినిమా ఏదో అలా సోసో టాక్ తో నడిచింది. ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది పక్కన పెడితే వీరమల్లు పని అయిపోయింది అనుకున్న టైంలో మహావతార్ ని ప్రమోట్ చేస్తున్నారు అల్లు అరవింద్. పవన్ సినిమాకు పోటీగా మహావతార్ ప్రమోట్ చేస్తే లేనిపోని రిస్క్ అనుకున్నారు కావచ్చు. అసలే అల్లు మెగా ఫ్యామిలీల మధ్య దూరం అంటూ మీడియా చేసే హడావడి తెలిసిందే. వీరమల్లుకు పోటీగా అల్లు అరవింద్ మహావతార్ని ప్రమోట్ చేస్తే ఈ రచ్చ ఇంకా పెరిగే ఛాన్స్ ఉండేది. అందుకే అలా జరగకూడదని అల్లు అరవింద్ మహావతార్ని ఆఫ్టర్ రిలీజ్ 10 days ప్రమోట్ చేస్తున్నారు. మరి దీని వెనక నిజంగానే ఈ ప్లాన్ ఉందా, లేదా మహావతార్కి నిజంగానే ప్రమోషన్స్ అవసరం లేదనుకున్నారో కానీ వీరమల్లు కన్నా మహావతార్కే ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారని తెలుస్తుంది. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే వీరమల్లు బాగా నచ్చేసింది. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.